విద్యుత్ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేశాడు. దాదాపు 1,20,00,000 పైన విద్యుత్ వ్యవస్థని అప్పుల ఊబిలోకి దింపేశాడు. అది కాకుండా ఈ ట్రోప్ ఛార్జీలు మొత్తతోటి ప్రజలపైన విపరీతంగా ఏటిందనమాట. 22-23లో 6,073 కోట్ల భారం వేశాడు. 23-24లో ప్రొవిజనల్ కలెక్షన్ అని దాదాపు 2,880 కోట్లు పర్ ఎవ్రీ యూనిట్ కి 40 పైసలు పర్ యూనిట్ వేసేవాడు. అట్లా ఆ సంవత్సరం 2,880 రూపాయలు కాకుండా 6,544 కోట్ల రూపాయలు వేశారు. 9,300 కోట్లు వేశాడు 2023-24లో. ఇట్లా వేసుకుంటా పోయి 18,000 కోట్ల పైన వేయటం జరిగింది. ఏదైతే 40 పైసలు పర్ యూనిట్ కలెక్ట్ చేస్తున్నామో మన ప్రభుత్వంలో కూడా 40 పైసలు పర్ యూనిట్ కలెక్ట్ చేశారు. దాన్ని మనం నాణ్యమైన కరెంట్ ఇవ్వటం, ఇందాక చెప్పిన సంస్కరణలు తీసుకురావటం, జెన్కో మన వీటిపిఎస్ అన్నింటినీ వాడుకోవటం, పవర్ కి నాణ్యమైన పవర్ ఇవ్వటం, వీటి ద్వారా మనం ఎంతకంత బిల్లుల్లో ట్రూప్ ఛార్జెస్ లో తగ్గించాలని దానికోసం 40 పైసల్లో నుంచి ఇప్పుడు 13 పైసలు తగ్గిస్తున్నాం. రేపు నవంబర్ 13 నుంచి ప్రతి యూనిట్ కి 13 పైసలు తగ్గించి ప్రజల మీద భారాన్ని తగ్గిస్తాం.